విత్తనముల విషయమై ప్రవచిస్తూ వస్తూ 5వ అధ్యాయంకి వచ్చినప్పుడు ఒక ద్రాక్ష తోటను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అంటే తండ్రి అయిన దేవుని యొక్క హృదయంలో ఉన్నటువంటి భారము, తండ్రి అయిన దేవుడు ఏమైతే తన ఆంతరంగంలో తన ప్రజల విషయమై అనగా యూదా ప్రజల విషయమై ఒక భారము కలిగి ఉన్నాడో అటువంటి దేవుని యొక్క భారమును ఉద్దేశమును యెషయా ప్రవక్త 5వ అధ్యాయంలో ప్రవచిస్తూ వచ్చాడు. 5 అంశాలు ఉన్నాయి అందులో. మొట్టమొదటి అంశం ఏంటంటే మొదటి దాదాపుగా 3 వచనాల వరకు చూస్తే ఇక్కడ ఒక ద్రాక్ష తోటను నాటుతూ వచ్చినాడంట. ఎట్లా నాటాడు అని అన్నప్పుడు మొదట వచనం చివరి భాగంలో సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. అనగా తండ్రిని దేవునికి లేదా మనం ఈ కాలంతో పోల్చుకున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారికి ఒక ద్రాక్ష తోట ఉంది. ఈ ద్రాక్ష తోట సంఘమునకు సాదృశ్యము. ఈ ద్రాక్ష తోట మనం వ్యక్తిగతంగా అన్వయించుకున్నప్పుడు మన కుటుంబమునకు సాదృశ్యం. కుటుంబంలో తల్లి తండ్రి పిల్లలు కలిగినటువంటి కుటుంబం అని అర్థం. ఈ ద్రాక్ష తోట ఎక్కడ ఉంది అంటే రాయబడిన మాట ఏంటంటే సత్వ భూమి గల కొండ మీద ఉంది. సత్వ భూమి గల కొండ, ఇట్ ఈస్ ఫెర్టిల్ ల్యాండ్. అది ఫలము ఫలించేటువంటి భూమి, సారవంతమైన భూమి. ఆ యొక్క భూమిపై ఆ భూమి ఎట్లా ఉంది? సత్తువ గలది. ఇంగ్లీష్లో చాలా చక్కగా అంటాడు. అంటే మంచి ప్రదేశము. ఆ భూమి చాలా మంచి ప్రదేశంతో కూడినటువంటి భూమి. అక్కడ కొండ ఉందా, ఆ కొండ పైన ఆయనకు ద్రాక్ష తోట ఉందంట. ఈ ద్రాక్ష తోట యజమాని ఏం చేశాడంటే దానిని బాగా త్రవ్వాడు, రాళ్లను ఏరాడు, అందులో ఉన్న రాళ్లను ఏరాడు, శ్రేష్టమైన ద్రాక్ష తీగలు నాటించాడు, మధ్యలో బురుజు ఒకటి వేయించాడు, ద్రాక్ష తొట్టినోళ్ళు తొలిపిస్తూ వచ్చినాడు. ఇది గ్రామంలో ఉండేటువంటి రైతులకు బాగా తెలుసు. అనగా తనకు పొలములుండి వ్యవసాయం చేసే రైతులకు బాగా తెలుస్తుంది. ఒక పొలంలో పంట వేయాలనుకున్నప్పుడు ఈ రైతు ఏం చేస్తా, మొట్టమొదటిగా నాగలి చేత దున్నుతాడు. ఆ పొలం అంతటిని కూడా నాగలి చేత దున్నినప్పుడు అందులో ఏమైనా రాళ్ళున్నా, కంప ఉన్న, ముళ్ళ కంపలున్నా, ఏదైనా ఉన్నప్పుడు వాటిని అన్నిటి కూడా ఏరేస్తాడు. పొలం బాగా దున్నిన తర్వాత ఒక వర్షం వచ్చింది అనుకోండి, ఆ దున్నినటువంటి పొలంలో వర్షం యొక్క నీరు అది ఇంకిపోయి ఆ యొక్క దున్నబడినటువంటి పొలం యొక్క మట్టి కొంత సారవంతమైనదిగా అది మార్చబడుతూ ఉంది. తర్వాత ఏం చేస్తాడంటే ఆ వర్షం పడిన తర్వాత మళ్ళీ దాన్ని చదును చేస్తాడు. ఆ తర్వాత ఆ యొక్క ఎక్కడెక్కడ ఏమి విత్తనములు వేయాలో తనకు అనుకూలమైనటువంటి పంట కొరకై ఆ విధంగా దాన్ని సాగు చేసేవాడుగా ఉంటాడు. తర్వాత వేరుశనగ వేయాలంటే వేరుశనగ విత్తనాలు వేస్తాడు, లేదా రకరకాలైన పంటలు ఏ పంట వేయాలనో ఆ పంటను వేస్తాడు. రైతు ఏం చేస్తాడంటే ఆ పంట వేసి దాని కొరకై విత్తనములు ఏం చేస్తాడండి? ఎటువంటి విత్తనం తీసుకొస్తాడు? ఎటువంటి విత్తనం తీసుకొస్తాడు? శ్రేష్టమైన విత్తనాలు కదా. అంటే ఎక్కడ మంచి విత్తనం దొరుకుతుందో వాడిని తెచ్చి వేస్తాడు. ఏమంటే వేయడు రైతు. ఇక్కడ ప్రభు గురించి తండ్రి దేవుని గురించి రాయబడింది, శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. తర్వాత దానికి ఏం చేశాడంట? బురుజు కట్టాడంట, ద్రాక్ష తోట తొలిపించాడంట, చుట్టూ కంచె వేశాడంట. ఆ యొక్క పొలము ఆ యొక్క చుట్టూ కంచె వేసి తర్వాత పొలం మంచిగా రాళ్ళన్నిటి ఏరివేసి ఆ యొక్క సత్వ భూమి గల కొండ మీద సమస్తమును ఒక రైతుగా, ఓ ద్రాక్ష తోట యజమానిగా తను ఏమి చేయగలడో సమస్తమును ఆయన చేశాడు. చేసిన ప్రభు ఏం చేశాడంట? ఆ శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించాడు. రైతు ఏం చేస్తాడంటే తన పంట వేసిన తర్వాత, విత్తనం వేసిన తర్వాత దాదాపు 6 మాసములు ఆ యొక్క ఫలము కొరకై ఎదురు చూస్తూ ఉంటాడు. మధ్యలో కలుపు పెరిగితే, మధ్యలో
కలుపు అనక గొడుగులు కానీ లేదంటే అన్నెసరీ మొక్క పెరిగితే వాటిని తీసేపిస్తాడు. అవసరమైతే ఎరువు వేస్తాడు. ఒకవేళ ఏమైనా పురుగు చెదబడితే అందుకొరకైనటువంటి మందులు కొడతాడు, పెస్టిసైడ్స్ వాడతాడు. అనగా ఆ పొలం కొరకై తను ఏమేమి చేయగలడో సమస్తము చేసేవాడిగా ఉంటాడు. ఎందుకంటే ఆయన యొక్క ఉద్దేశం ఏంటంటే ఆ పొలము నుండి శ్రేష్టమైన ఫలములు నేను పొందాలా, ఆ యొక్క పొలము నుండి మంచి పంటను దిగుబడి నేను పొందాలా, తద్వారా నేను పడిన కష్టానికి ప్రయాసకు నాకు ప్రతిఫలం రావాలా అని ప్రతి రైతు కూడా ఎదురు చూస్తూ ఉంటాడు. ఈ ద్రాక్ష తోట యొక్క యజమాని కూడా రాయబడింది రెండవ వచనం మధ్య భాగంలో, ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచుండెను అని చూస్తా. ఈ ద్రాక్ష తోట ఎదురు చూస్తూ ఉంటే అవి ఏం కాసాయంట అండి? చదుదామా మాట, రెండవ వచనం మధ్య చివరి మాట, కానీ అది కారు ద్రాక్షలు కాచెను. కారు ద్రాక్షలు అంటే ఫలం లాభం లేని కారు ద్రాక్షలు, ఏమాత్రం ఇష్టం మనం అప్పుడప్పుడు ద్రాక్ష ఫలంలో వచ్చినప్పుడు మన టవర్ క్లాక్ నుంచి వస్తుంటే కొన్ని బండ్ల మీద ద్రాక్ష పండ్లు పెట్టుకొని అమ్ముతూ ఉంటారు. ఏమి నడుస్తుంటారంటే కర్ణాటక ద్రాక్ష అంటారు. అవి కేవలం 10 రూపాయలే ఉంటాయి. కేజీ అంతా 10 రూపాయలే ఉంటాయి. అదే సీడ్లెస్ ద్రాక్ష అన్నాడు అనుకోండి, 100 రూపాయలు 120 రూపాయలు పర్ కేజీ అంటాడు. ఈ కర్ణాటక ద్రాక్షలు 10 రూపాయలు అంటే పుల్లనైన ద్రాక్షలు, అవి పనికి రావు అని చెప్పి వాడు 10 రూపాయలకే అమ్ముతాడు. దానికి కూడా కొనడానికి ఎవరు ముందుకు రారు. అది కారు ద్రాక్ష వంటిది. ఇప్పుడు ప్రభు అంటాడు 4వ వచనం మనం చదివిన భాగంలో చూడండి, 4వ వచనం మళ్ళీ చదువుదామా ఒకసారి, మొదటి భాగం మాత్రమే, 4వ వచనం మొదటి భాగం మాత్రమే. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను? ఇది మధ్యాహ్న కాలం ప్రశ్న. దేవుడు మనల్ని అడుగుతా ఉన్నాడు. నేను ఈ ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేం చేయగలను? అయ్యా, ఆ యొక్క ద్రాక్ష తోటను ఎక్కడంటే ఎక్కడ, ఏ పొలంలో అంటే ఆ పొలంలో వేయలేదు, కానీ సత్వ భూమి గల పొలంలో వేశానే, దాన్ని బావుగా దున్నానే, అందులో రాళ్ళు ఏరి వేశానే, దానికి ఏం చేశానంటే మధ్యలో చుట్టూ కంచె వేసి బురుజు కట్టించి ద్రాక్ష తోట తొలిపించి ఆ ద్రాక్ష తోట నుండి నీరు ప్రవహిస్తూ ఉండగా నిత్యము ద్రాక్ష తోటకు నీరు చేరునట్లుగా ఈ ద్రాక్ష తోటకు ఇంతగా నేను చేస్తే ఆ ద్రాక్ష తోట కారు ద్రాక్షలు కాయగా ఈ ద్రాక్ష తోటకు నేనేం చేయగలను? ఏం చేస్తాడండి రైతు? అయితే ఏం చేస్తాడు? అప్పులు ఎక్కువని చెప్పేసి ఆత్మహత్య చేసుకుంటాడు. రైతు ఏం చేస్తాడు? అప్పులు ఎక్కువైనాయని చెప్పి ఆ భూమిని ఎవరికొరికి ఎంతో కొంత అమ్మేసి అప్పులు తీర్చుకొని ఎక్కడికో వెళ్ళిపోయి ఏదో కూలి పని చేసుకుంటాడు. మరి తండ్రి అయిన దేవుడు ఏం చేయగలడు? ఉదాహరణకు భౌతికమైన మన తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తే, మన తల్లిదండ్రులు మన తల్లి యొక్క గర్భంలో పడినప్పుడు ఆ తల్లి ఏం చేస్తుందండి? అక్కగారు చెప్పారు, ఏం చేస్తుందమ్మా? బహు సంతోషిస్తుంది కదా. ఏమండి, నేను కన్సీవ్ అయ్యాను అని ఎంత సంతోషంగా తన బంధువులకు చెప్పుకుంటుంది, తల్లిదండ్రులకు చెప్పుకుంటుంది, అత్తమామలకు చెప్పుకుంటుంది. ఆ దినము నుండి తన ప్రసవేదన పడేంత వరకు కూడా 9 మాసములు తన గర్భంలో ఉన్నటువంటి శిశువు దినదినము ఎదుగుతూ ఉంటే, ఎముకలు ఎదుగుతూ ఉంటే, ఆ యొక్క శరీరం ఎదుగుతూ ఉంటే, వాడు గర్భంలో ఉన్నవాడు కాళ్ళతో తన్నుతూ ఉంటే ఆ తల్లి ఎంత అపురూపముగా తన కుమారుని కొరకై, కుమార్తె కొరకై, పుట్టబోయే బిడ్డ కొరకై ఎన్ని కలలు కంటుంది ఆ తల్లి. ఆ తల్లి కలలు కంటుంటే తండ్రి ఏం చేస్తాడండి? ఏం చేస్తాడు? అన్నగారు చెప్పాలా? అప్పటి వరకు ఇంట్లో ఏ పని చేయడు. ఏదో డ్యూటీ పోయేస్తాడు, ఇగో కాఫీ అంటాడు, కాఫీ తాగిన తర్వాత ఏదో టీవీ చూస్తాడు, లేదా న్యూస్ పేపర్ చూస్తాడు, స్నేహితులతో ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. టైం అయిపోతే ఇదిగో భోజనం పెట్టు అంటాడు. తిన్న తర్వాత ఇదిగో లైట్లు ఆఫ్ చేసి అంతా క్లీన్ చేస్తారని చెప్పి బెడ్రూమ్లోకి వెళ్తాడు, వేసేసుకుని పండుకుంటాడు.
ఎప్పుడైతే తన భార్య కన్సీవ్ అయిందని తెలిసినప్పుడు, తన భార్య గర్భం ధరించిందని చెప్పినప్పుడు ఏం చేస్తాడండి? ఆ తండ్రి తన భార్య యొక్క గర్భంలో పెరుగుతున్న శిశువు కొరకై అన్ని వదిలిపెట్టే, తన బేషాలన్నీ కూడా వదిలిపెట్టేసి తన భార్యను ఎంత అపురూపంగా చూసుకుంటాడు. అయ్యో నువ్వు కసగొడుతుంటే ఉడుతుంటే వంగొద్దు, అయ్యో నువ్వు బరువులెత్తొద్దు, నువ్వు అది తినొద్దు, ఇంకో ఇది తినాలా, ఇదిగో నీకు ఆరోగ్యం కొరకై ఈ మందులు తీసుకొస్తున్నా, ఈ ఫలములు తీసుకొస్తున్నా, నువ్వు ఈ విధంగా ఆరోగ్యంగా ఉండాలా అని చెప్పేసి ప్రతి మాసము డాక్టర్ దగ్గరికి వెళ్ళి రావడము, పరీక్ష చేయించడము, తన దగ్గర డబ్బులు లేకపోయినా, పేదరికంలో ఉన్నా, తను తినకపోయినా, తను కష్టపడి తన ఉపవాసాలుండి తన భార్య యొక్క గర్భంలో పెరుగుతున్న శిశువు కొరకై తన సమస్తమును త్యజించి శిశువు జన్మించేంత వరకు తన భార్యను అపురూపంగా చూసుకుంటా ఉంటాడు. కుమార్తెను పుట్టిన తర్వాత వారు చిన్నతనంలో నుండి ఎంత అపురూపంగా, ఎంత చక్కగా పెంచుతారో తమ పిల్లలను. కంటికి రెప్పగా కాచుకుంటా ఉంటారు. అయ్యో కింద పడితే, ఎక్కడ నడుస్తుంటే కాళ్ళకు ఏమో అలుతూ ఉందేమో, కింద పడితే దెబ్బ తగులుతుందేమో అని చెప్పి ఎంత అపురూపంగా వాళ్ళ యొక్క చేతుల పైన ఎత్తుకొని చిన్నతనం నుండి తన పిల్లలను ఎంత ఆప్యాయంగా, ఎంత ప్రేమగా పెంచుతారో మనం ఎరుగుదుము. అదే పిల్లలు పెద్దగా అయిన తర్వాత ఆ పిల్లలు ప్రయోజకులు కావాలని, ఆ పిల్లలు మంచి ఉద్యోగస్తులు కావాలని, ప్రయోజకులై నలుగురిలో ఫలాని కుమారుడు కుమార్తె అని చెప్పి మంచి పేరు తేవాలని ఆ తల్లిదండ్రులు తమ పిల్లల కొరకై తాము తిన్నా తినకపోయినా పస్తులున్నా సరే పిల్లల కొరకై సమస్తము త్యజించి, సమస్తము అప్పగించి, సమస్తము అర్పించి తమ పిల్లలను ప్రయోజకులనుగా చేస్తూ ఉన్నారు. అందుకొరకు ఎంతమంది తల్లిదండ్రులు ఎన్ని పస్తులున్నారో మనం ఎరగం. ఎంతమంది తల్లిదండ్రులు తమకు ఉన్నా లేకపోయినా సరే తమ పిల్లల కొరకు చక్కగా ఉండాలని, బాగా చదవాలని తమ పిల్లలకు వారు ఎంతగా వారిని పెంచి పోషిస్తూ వచ్చినారో మనం ఎరుగుదాం. ఒకవేళ కూలి పని చేసుకునే వాళ్ళైతే ఏదో రోజంతా కూలి పని చేస్తే, ఆ దినాల్లో అయితే అసలు 90, 80, 90 అయితే ₹1 కూలి ఇచ్చేవాళ్ళు. ఆ దినాల్లో ఆ ₹1 కూలితో ఆ తల్లిదండ్రులు ఆ పిల్లల కొరకు, ఇద్దరు పిల్లలు ఉంటే వారి కొరకై వారు స్కూల్కి వెళ్తూ ఉంటే నా పిల్లలు అందరి మధ్య మంచి బట్టలు వేసుకోవాలని చెప్పేసి వీళ్ళు చిరిగిన బట్టలు వేసుకొని కూడా తమ పిల్లలకు మంచి వస్త్రాలు కొనిస్తారు. ఒక పండుగ వస్తే అందరూ కొత్త బట్టలు వేసుకుంటున్నారని వీళ్ళకు కొనడానికి బట్టలు లేకపోయినా ఉన్న బట్టలని ఉతుక్కొని అది ఇస్త్రీ చేసుకొని మంచిగా వేసుకొని తమ పిల్లలకై కొత్త బట్టలు కొనిస్తారు. ఆ పుస్తకాలు కొనాలంటే ఆ కొనడానికి డబ్బు లేకపోతే వీరు పస్తు నుండి కూడా తమ ఏమా తిరగకపోయినా సరే తమ పిల్లల కొరకై పుస్తకాలు కొనిచ్చి తమ పిల్లల కొరకై తమ చెమటనంతడు ధారపోసి తమ పిల్లలను చదివిస్తూ వస్తారు. ఒక భౌతికమైన తల్లిదండ్రులు కూడా ఈ ప్రశ్న అడుగుతా ఉన్నారు. పరమ తండ్రి అయిన దేవుడే, నేను ఆ ద్రాక్ష తోటకు ఇంతకంటే ఏమి చేయగలనయ్యా అని ఆయన అడుగుతుంటే మన తల్లిదండ్రులు మనల్ని అడగరా? ఒరే నా కుమారుడా, నా కుమార్తె, ఇంతకంటే నేనేం చేయగలను? నువ్వు ప్రయోజకులు కావాలని, మీరు ప్రయోజకులు కావాలని, మీరు మంచిగా చదువుకోవాలని, ఉన్నత స్థానంలో ఉండాలని ఈ కడుపు ఎన్ని రాత్రులు మార్చుకున్నానో నీకు తెలుసా? ఈ భౌతికమైన తండ్రి కూడా ఈ మధ్యాహ్నం వేళ మమ్మల్ని అడుగుతా ఉన్నాడు. ప్రేమైన సహోదర సహోదరి, ముఖ్యంగా వృద్ధులైనటువంటి పేరెంట్స్ ఉన్నటువంటి పిల్లలారా, యవనస్తులారా, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు కలిగినటువంటి వారులారా, నీ తల్లిదండ్రులు నీ కొరకై ఎంతగా అర్పించుకున్నారు, ఎంతగా త్యాగం చేశారు. గర్భంలో పడిన మొదలుకొని ఈ దినం వరకు నువ్వు మంచి ఉద్యోగంలో ఉండాలని, నీకు మంచి భార్య కావాలని, నీకు మంచి భర్త కావాలని, నీ పిల్లలు నీవు చక్కగా ఉండాలని, నీ కొరకై వారు తినకపోయినా వారి కొరకు ఎటువంటి సౌకర్యం లేకపోయినా ఒక ఇండ్లు కట్టించి, ఒక ఉద్యోగం తెప్పించి నిన్నెంతగా ప్రేమిస్తా వచ్చారు నీ తల్లిదండ్రులు. పెద్దవారమైనాక, ప్రయోజకులమైన తర్వాత ఒక ఉద్యోగం వచ్చి పెండ్లి చేస్తే తల్లిదండ్రుల కంటే నా భార్యనే ఎక్కువ,
తల్లిదండ్రుల కంటే నా భర్త నా పిల్లలే ఎక్కువ చెప్పి తల్లిదండ్రులను విడిచిపెట్టేసి అదే ఊరిలో ఇంకొక ఇంట్లో కాపురం ఉంటా ఉన్నావు. ఏమంటే వాక్యం చూపిస్తావు. వివాహం ఏం చేస్తాడంట, పురుషుడు తన భార్యను హత్తుకొని ఉంటాడంట, ఏక శరీరమై ఉంటాడంట, వారి మధ్య ఎవరు ప్రవేశించకూడదంట అని వాక్యం చెప్తావు. మంచిదే. అయితే నీ తల్లిని తండ్రిని సన్మానించమని ఉంది, మర్చిపోతావా? వారు నీ కొరకు ఎంత ప్రయాసపడ్డారో మర్చిపోయావా? అంత మర్చిపోతాం. మన పిల్లల విషయం అయితే అబ్బా మనకి ఎంత అపురూపమో, వారు కాళ్ళు కింద పెడితే కాళ్ళు కందిపోతాయని మన పిల్లల్ని చూసుకుంటామే, మరి నిన్ను నీ కాళ్ళు కందిపోతాయని చెప్పి నీ తల్లిదండ్రులు నీ కొరకు ఎంత ప్రయాసపడ్డారు, జ్ఞాపకం ఉందా? మంచి ఉద్యోగాలు వస్తాయి, ఒకే ఊర్లో ఉంటే వేరుగా ఉండేకు మంచిదే, సంతోషమే. లేదా అదే జిల్లాలో ఉంటావు, అదే రాష్ట్రంలో ఉంటావు, అదే దేశంలో ఉంటావు, లేదా దేశాలు విడిచి వేరే వేరే దేశాల్లో ఉంటావు. ఆన్లైన్ ద్వారా వింటున్న నా ప్రియమైన సహోదరి, ఒకటి గమనించు, వృద్ధాప్యంలో ఉన్న నీ తల్లిదండ్రులను మర్చిపోవద్దు. ఈ ద్రాక్ష తోటలో మంచి ఫలములు ఫలించాలని ఈ ద్రాక్ష తోట యజమాని అయినటువంటి ప్రభువారు ద్రాక్ష తోట కొరకు ఎంతగా క్రయము చెల్లించాడో, అంతకంటే నీ భౌతికమైన తల్లిదండ్రులు నీ కొరకై చెమట వచ్చారే, తన రక్త బిందువునంత కాలుస్తూ వచ్చారే, తన సమస్తము సమర్పించుకున్నారే. వృద్ధాప్యంలోకి వస్తే వారు మీ కళ్ళకు కనబడరా? వారానికి ఒక 5 నిమిషాలు మాట్లాడడానికి సమయం ఉండదా? లేదా వారానికి ఒకసారి వారికి ఏం అవసరమో వారిని అడిగి వారి అవసరాలు తీర్చుకొని నువ్వై ఇంటికి పోయి ఇవ్వాల్సిన అవసరం లే. నేటి దినాల్లో టెక్నాలజీ పెరిగిపోయింది. ఆల్ ఆఫ్ ద యూత్ ఆర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. నేటి దినాల్లో దినమెల్లో కూడా ల్యాప్టాప్ ముందర కూర్చుంటావే, మొబైల్లో పనిచేస్తావే, కంప్యూటర్ పనిచేస్తావే. టెక్నాలజీ తెలిసిన నీకు నీ తల్లిదండ్రులు గుర్తు రావట్లేదా? ప్రొవిజన్స్ కావాలన్నా, వెజిటబుల్స్ కావాలన్నా, ఫ్రూట్స్ కావాలన్నా, మెడిసిన్స్ కావాలన్నా, ప్రపంచంలో ఏ మూల ఉన్నా ఎక్కడ ఉన్నా ఎక్కడికైనా సప్లై చేయొచ్చు కదా, ఆర్డర్ ఇవ్వచ్చు కదా. ఎంతమందికి మన తల్లిదండ్రులు జ్ఞాపకం ఉన్నారు? ఎంతమంది మన తల్లిదండ్రులు కన్నీరు కార్చకుండా వారి యొక్క క్షేమము కొరకు, వారి యొక్క సౌలభ్యం కొరకై వారికి అక్కడ ఏమైందో వారికి తీర్చేవారుగా మనం ఉన్నాం. తండ్రిని దేవుడు అడుగుతున్నాడు, అయ్యా ఇంతకంటే ఈ ద్రాక్ష తోట నేనేం చేయగలను? నీ తల్లిదండ్రులు అడుగుతున్నారు, ఒరే నా కుమారుడా, నా కుమార్తె, ఇంతకంటే నేనేం చేయగలను రా? ఇదిగో నా రక్తం అంతా ధారపోసిన, నా కులంతా నీ ఖర్చు పెట్టినా, చివరికి నాకు గూడు లేకపోయే, నేను ఇండ్లు లేకపోయే, బావి ఇంట్లో ఉన్నా, బావి కట్టుకోవడానికే నా పెన్షన్ సరిపోవట్లే, తిని సరిపోవట్లే, మెడిసిన్ దొరకట్లే, నేనేమి చెయ్యాలని నీ వృద్ధ తల్లిదండ్రులు అడుగుతుంటే నీ హృదయం నిన్ను మాట్లాడటలేదా? ప్రేమ సహోదరి, చాలా మంది మనం బాగుంటే చాలు, పెళ్ళైపోతే భార్య వస్తే చాలు. ఈ భార్యలు కూడా అత్తమామ అవసరంలే, మా అమ్మ నాన్న అయితే ఎంతసేపైనా మాట్లాడతా, అత్తమామల అవసరమేలే. ఇది విశ్వాసులకు తగదు, ఇది విశ్వాసులకు తగదు. విశ్వాసం అని చెప్పి ఆరాధించేవారు, బలలో చేయవేసే వారికి ఇది తగదు. నీ భర్త విషయమై అక్క, అమ్మ, నీ భర్త యొక్క తల్లిదండ్రులు నీ భర్తని ఎంతగా వారు పెంచి పెద్ద చేశారు, వారు ఎంతగా చదివించారు, వారు ఎంతగా పడ్డారు. వారు పడిన ప్రయాసం పట్టి ఆయనకు ఉద్యోగం వచ్చింది, ఆ ఉద్యోగం ఫలాన్ని అనుభవిస్తున్నావు కదా. వాళ్ళ తల్లిదండ్రులు నీకు అక్కర్లేదా? కోడళ్ళైన వర్లారా, దయచేసి గుర్తుపెట్టుకో, వారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, వీ హ్యావ్ టు లవ్ అవర్ పేరెంట్స్, వీ హ్యావ్ లవ్ అవర్ ఆంటీస్ అండ్ అంకుల్స్. వారి వృద్ధాప్యంలో చేదోడుగా వారు ఉండవలసినటువంటి వారు మనం. ఇక్కడ ప్రభు అంటాడు, ఈ ద్రాక్ష తోటకు 4వ వచనం మళ్ళీ చదువుదామండి. 4వ వచనం మళ్ళీ చదువుదామా? మొదటి భాగము, నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను. మన పేరెంట్స్ అడిగినారనుకో, కోడలతో చెప్తా ఉన్నారనుకోండి అత్తమామలు, అమ్మ నేను నా కుమారునికి చేసిన దానికంటే మరేమి వానికి చేయగలను అని చెప్తున్నారనుకో. బ్రతుకున్నప్పుడు చూడండి, బ్రతుకున్న వారి అక్కర్లు చూడండి, బ్రతుకున్నప్పుడు వారిని ఆదరించండి, బ్రతుకున్నప్పుడు వారి అక్కర్లు చూడండి. చనిపోయిన తర్వాత ఆన్లైన్ పెట్టి సాక్ష్యాలు అంత పెద్ద చెప్పేది కాదు. నువ్వు చనిపోయిన తర్వాత నువ్వు ఏ సాక్షి చెప్పినా అది ఆ ఒక్క రోజుకే.
ఎవరికి అవసరం లే సాక్ష్యం. బ్రతుకున్నప్పుడు నువ్వు ఎట్లా ప్రేమిస్తున్నావు నీ తల్లిదండ్రులను, వారు ప్రాణంతో ఉన్నప్పుడు, వారి వృద్ధాప్యంలో ఉన్నప్పుడు వారి అక్కడ నువ్వు ఎలా తీరుస్తున్నావు, వారి కన్నిటిని ఎలా తీరుస్తున్నావు, వారి హృదయాన్ని హౌ యు ఆర్ కన్సోల్ యువర్ పేరెంట్స్. చాలా మంది ఒక 5-6 సంవత్సరాలుగా చూస్తా ఉన్నా, బ్రతుకున్నప్పుడు ఏం చూస్తారో నాకు తెలియదు, కానీ చనిపోయిన తర్వాత మాత్రము ఎంత కన్నీళ్లు విడుస్తారు, ఎంతగా సాక్ష్యాలు చెప్తారా. పప్ప మంచిదే, వద్దని చెప్పట్లే నేను. బ్రతికి ఉన్నప్పుడు అట్టి సాక్ష్యాన్ని సంఘంలో నీవు ప్రత్యక్షపరిస్తే, చూపిస్తే, నీ తల్లిదండ్రులు ప్రేమిస్తూ ఉంటే, నీ అత్తమామలు అట్లా ప్రేమిస్తూ ఉంటే, ఆ కుటుంబము మాదిరి గల కుటుంబం. ప్రభు నేను అడగడు ఇంకా మాట, ఈ ద్రాక్ష తోట చేసినట్లుగా మరేమి చేయడం నిన్ను అడగడు. యు ఆర్ నాట్ ఏ కాలు ద్రాక్షలు కాదు, యు ఆర్ ద ఫ్రూట్ఫుల్ ద్రాక్ష గ్రేప్స్. నువ్వు ఫలభరితమైన ఫలాలు ఫలించేటువంటి కుటుంబం ఇది. అప్పుడు ఎంతైనా సాక్ష్యం చెప్పు, ఎంతైనా ప్రభుకు మహిమకరంగా మాట్లాడు. గమనించండి, ఇక్కడ ఆయన అంతకంటే నేను ఏం చేయగలను చెప్పేసి 5వ వచనం చదువుదాము, మొదటి భాగము. 5వ వచనం మొదటి భాగం అందరు కలిసి చదువుదాం. ఆలోచించుడి, నేను నా ద్రాక్ష తోటకు చేయబో కార్యములు మీకు తెలియచేసేదను. ఈయన అంటాడు, యూదా జనాంగం గురించి మాట్లాడుతున్నాడు. ఈ మాటలన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలా. యూదా ప్రజల గురించి వాళ్ళు ఇంకా నెబుకద్నెజరు రాజు చేత వారు ఓడించబడలేదు, బబులోనుకు దాసులకు వెళ్ళలేదు. యెరూషలేములో దక్షిణ రాజ్యంలో యూదా రాజులు పరిపాలిస్తున్నటువంటి దినాల్లో 2వ రాజులు 15వ అధ్యాయం నుండి 20వ అధ్యాయం మధ్యలో యెషయా ప్రవచిస్తున్నటువంటి మాటలు. 2వ చివరి అధ్యాయంకి వస్తే అప్పుడు వాళ్ళు బబులోనుకు దాసులుగా వెళ్తారు. అప్పుడు అంటాడు ప్రభు వారు, ఆయన ఏం చేస్తాడంటే ద్రాక్ష తోటకు ఏం చేస్తాడంటే, అది మేసివేయబడినట్లు కంచె కొట్టేస్తా, త్రొక్కబడినట్లు గోడను పడగొడతా, శుద్ధి చేయబడదు, పాలతో త్రవ్వబడదు, అందులో గచ్చ పొదలు బలరక చెట్లు మొలిచినట్లు చేస్తా, వర్షింపవలదని మేఘములకు ఆజ్ఞయిస్తా అని ఆయన ఏమన్నాడు అన్నాడంటండి, నేను చేయబోయే కార్యమును తెలియచేస్తా విను. ఆ యూదా జనాంగం యొక్క ద్రాక్ష తోటకు ఎంతో చేశాడు తండ్రి అయిన దేవుడు. అయితే ఆ ద్రాక్ష తోటలో ఉన్న యూదా జనాంగము తిరుగుబాటు చేశారు, చెడు నడత నడిచారు. వారు ఉన్నతమైన స్థలములలో అన్ని దేవతలకు బలిపీఠములు కట్టారు, బలులు అర్పించారు. 2వ రాజులు 15వ అధ్యాయంలో 16వ అధ్యాయంలో ఆ రాజులు ఏ విధంగా దేవుని ఎదుట తిరుగుబాటు చేశారో, తిరస్కారం చేశారో, దుష్టులు అయ్యారో, బలత్కారులు అయ్యారో, భక్తులు అయ్యారో మనం చూస్తూ వస్తాం. దేవుడు అంటాడు, అయ్యా ఇంతగా ప్రయాసపడి నా ద్రాక్ష తోటని నిర్మిస్తే వారు కారు ద్రోసలు కాస్తారు కదా, నేనేం చేస్తా అంట, కంచె తీసేస్తాడంట, గోడను పడగొడతాడంట, అదేం చేస్తాడంట, అది శుద్ధి చేయబడదంట, పాలతో త్రవ్వబడదంట. అప్పుడు ఏమైతే అంటే దాంట్లో గచ్చ పొదలు బలురక్కసి చెట్లు, ఇవి ఏమాత్రం ప్రయోజనం కాదు. ఒకవేళ నీ తల్లిదండ్రులు సరిగా చూసుకోక వారి యొక్క కన్నీళ్లు నిన్ను శాసిస్తూ ఉండగా, వారి కన్నీళ్లు నిన్ను శపిస్తూ ఉండగా, వారి కన్నీళ్లు వేదన నీ గురించి ఎంతో బాధపడుతూ కన్నీరు కాడుస్తూ ఉండగా, అవి ఏమైతే అంటే నీ ఆత్మీయమైన జీవితంలో, నీ ఆత్మీయ కుటుంబంలో గచ్చ పొదలు బలురక్క చెట్లు పెరుగుతూ ఉంటాయి. నీ పిల్లలు నీ మాట వినరు, నీ పిల్లలు నిన్ను పట్టించుకోరు, నీ పిల్లలు నీ క్షేమం చూడరు, నీ పిల్లలు నీ కొరకే ఆలోచన చేయరు. నువ్వు అంతపురంలో ఉంటే వారు ఎక్కడ అమెరికాలో ఉండి టాటా బాయ్ బాయ్ మమ్మీ మాకు టైం లేదని చెప్పి నీతో మాట్లాడరు. లోకంలో సామెత ఉంది, మనం చేసిన దాన్ని బట్టి మనం కుడి చేత చేస్తే ఎడమ చేత వస్తుందంట, మనం ఏం చేస్తే అదే మనకు వస్తుందంట. చూసారా, తండ్రిని దేవుడు వాడు చేయాలని అనుకున్నాడు, ఇంకా చేయలేదు, తర్వాత చేస్తాడు అనుకోండి. 2వ రాజులు 24వ అధ్యాయంకి వచ్చిన తర్వాత చేస్తాడు. అప్పుడు చేయాలనుకున్నప్పుడు ఆయన ఏమంటాడంటే 7వ వచనం చివరి భాగంలో, 7వ వచనం మధ్య నేను చదువుతున్నాను. 7వ వచనంలో మొదటి నుండి, ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతి యెహోవా ద్రాక్ష తోట, యూదా మనుష్యులు ఆయనకి ఇష్టమైన వరము. అంటే యూదా రాజ్యము, యూదా ప్రజలు లేదా జవశామ ప్రజలు ఆయనకి ఎవరంట అండి, ఇష్టమైన వరం. అనగా దేవునికి ఇష్టమైన వారు వీళ్ళు. అందుకని చేయబోయే కార్యక్రమాన్ని అనగా ఆ కంచె తీసేస్తా, గోడలు వలగొడతా, వర్షింపదు మేఘంలకు ఆజ్ఞాపిస్తా, అలా శుద్ధి చేయబడదు, అది త్రవ్వబడదు, దాంట్లో ఏమాత్రం కూడా ఆ వర్షం పడకుండా మేఘం ఆజ్ఞాపిస్తా అని అనుకున్నటువంటి దేవుడు ఇంకా కార్యం మొదలుపెట్టక ముందే ఆ
ఆయన ఇష్టమైన వారని చెప్పి తన ప్రజలను జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా వారు ఏమైపోయినారు చూడండి. వారు ఏమైపోయినారంటే మూడంతలుగా ఉంది. చూద్దాం. ఆ 7వ వచ్చిన మధ్య భాగంలో ఆ బలాత్కారము కనబడెను. ఆ రెండవదిగా చూస్తాం, వారు ఏం చేస్తున్నారంట, ఇంటికి ఇల్లు కలుపుకుంటున్నారు. 8వ వచనంలో పొలమునకు పొలమును చేర్చుకుంటూ ఉన్నారు. వారు బలాత్కారులు అయిపోయినారు, న్యాయము చేయటము లేదు అని కనబడతా వచ్చు. ఏ ప్రజలనైతే దేవుడు ప్రేమించాడో, దేవుడు ప్రేమించిన ప్రజలలో న్యాయం కనబడకపోగా బలాత్కారం కనబడుతుంది. ఆ బలాత్కారం ఎలాంటిదంటే ఇల్లుకు ఇల్లు, పొలమునకు పొలము కలుపుకుంటూ బలాత్కారులై తిరుగుబాటు చేస్తా ఉన్నారు. వారిని ఎంతో ఇష్టమైన వారిని ఏం చేశాడంట చూడండి. 1వ అధ్యాయంలో అంటాడు, ఇష్టమైన వారి కొరకు ఆయన ఏం చేశాడంట, తన ఇష్టమైన వారి కొరకు 27వ అధ్యాయం అండి, యెషయా గ్రంథం 27వ అధ్యాయం. ఇష్టమైన వారి కొరకు ఆయన ఏం చేశాడంట చూడండి. ఇష్టమైన యూదా జనాంగం కొరకు ఆయన చేసిన మాటలు కలిసి చదువుదాం. 27వ అధ్యాయం 2-3 వచనాలు కలిసి చదువుదామా. ఆ దినమున మనోహరమగు ఒక ద్రాక్షావనముండును, దాని గురించి పాడుడి. యెహోవాను నేను దానిని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను, ఎవడును దాని మీద రాకూడనట్లు దివారాత్రము దాన్ని కాపాడుచున్నాను. ఏం చేస్తున్నా అంటే దేవుడు ఆ ద్రాక్షావనం యూదా జనాంగాన్ని దివారాత్రం కాపాడుతున్నాడంట. మన బతుకుమైన తల్లిదండ్రులు దివరాత్రులు తమ పిల్లలమైన మన కొరక ఏం చేస్తున్నారండి, మనల్ని కనిపెడుతూ ఉంటారు, మనల్ని కాపాడుతూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ ఉన్నా, మా కుమార్తె ఎలా ఉంది, కుమారుడు ఎలా ఉన్నాడు, వారికి ఏం అవసరం, వారు అక్కడ ఏంటో, వారు తిన్నికి లేకపోయినా సరే పిల్లల కొరకై వారు సమస్తమును అప్పగించేవారుగా ఉంటూ వస్తారు. అయితే యూదా జనాంగము బలాత్కారంతో నిండిన దాన్ని బట్టి వారు 8 అంతల శ్రమ పొందినట్టుగా చూస్తాం. దేర్ హ్యావ్ వోస్, 8 టైప్ ఆఫ్ వోస్, 8 అంతల శ్రమలు, బాధలు అనుభవించినట్టు చూస్తాం. వివరించడం కానీ చదువుదామండి. 8వ వచనం మధ్య భాగంలో, చివరి భాగంలో నేను చదువుదామండి. వారికి పొలమునకు పొలము చేర్చుకొని మీకు ఏమంటండి శ్రమ కదా, అది మొదటి శ్రమ. 11వ వచనము చివరి భాగంలో తమకు మంట పుట్టించే వరకు చాలా రాత్రి వరకు పానము చేయవారికి శ్రమ. 18వ వచనంలో భక్తిహీనతైన త్రాళ్లతో దోషము లాగుకొని వారికి శ్రమ. 2వ భాగంలో బండి మోకుల చేత పాపమును లాగుకొని వారికి శ్రమ. అంటే దోషమును లాగుకొని వారు, పాపం లాగుకొని వారికి శ్రమ. 20వ వచనంలో అంటాడు, వెలుగు చీకటికి వెలుగనియు, వెలుగుకు చీకటనియు ఎంచుకొని వారికి శ్రమ. 2వ భాగంలో చేదు తీపి అనియు, తీపి చేదనియు ఎంచు వారికి శ్రమ. 21వ వచనంలో అంటాడు, తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులమని తలంచుకొని వారికి శ్రమ. 22వ వచనం చివరి భాగంలో అంటాడు, మద్యము కలుపుటలో తెగువగల వారికి శ్రమ. యూదా జనాంగము ఆ ద్రాక్ష తోటలో ఉన్న జనాంగము కొరకై వారు 8 అంతల బాధలు అనుభవిస్తున్నట్టుగా చూస్తాం. కారణం వారు కారు ద్రాక్షలు కాసిన దాన్ని బట్టి. ప్రియమైన సహోదర సహోదరి, మన ప్రభు మనము మంచి ఫలములు ఫలించినట్లుగా ఆయన ఎంతగా మనం పాపంలో, రోమిలి రాసిన 5వ అధ్యాయం ప్రకారం 8వ వచనం ప్రకారము మనము పాపములమై ఉండగా, మనం శత్రులమై ఉండగా క్రీస్తు మన కొరకు ఏమైనండి, క్రీస్తు మన కొరకు చనిపోయాడు. మనం పాపలమై ఉండగానే ఆయన మన కొరకు చనిపోయాడే. రోమా 8:32 ప్రకారము తన ప్రియకుమారుణ్ణి మనకు అనుగ్రహించటకు వెనుతీయని వాడు సమస్తం మనకెందుకు అనుకతీయడు అంటే అర్థం ఏంటంటే, తన ప్రియకుమారుణ్ణే మన కొరకు అప్పగించాడే. తన ప్రియకుమారుని అప్పగిస్తూ ఉంటే ఆ ప్రియకుమారుని యేసు ప్రభు వారు ఆ గొల్గతా ఆ యొక్క గెత్సెమనే తోటలో తమ శిష్యులను వదిలిపెట్టేసి ఏకాంతముగా అర్ధరాత్రి వేళ ఆ యొక్క గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తూ ఉండగా ఆ యొక్క శిలువ శ్రమలు, శిలువ బాధలు, తన పొందబోయే శ్రమలన్నీ కూడా తన కన్నుల నుంచి కనబడుతూ ఉంటే ఎంత వేదనతో కుమారుడు ప్రార్థన చేస్తూ ఉంటే ఆ వేదన, అది ముఖ్యంగా డిసెంబర్ మాసము, చలికాలము, మంచు కుడుస్తుంది, తోటలో ఉన్నాడు, చెట్ల మధ్యలో ఉన్నాడు, మంచుకు చలి వణుకుతూ ఉన్నాడు. ఆ వణుకుతూ ఉన్నటువంటి ఆ చలిలో, ఆ మంచులో ఆయన తండ్రి దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటే ఆ చెమట రక్త బిందువుల వల్ల మార్చబడుతూ వచ్చిందంట.
అది ఏమి చూపిస్తుందంటే యేసుక్రీస్తు ప్రభువారిని తన తండ్రి శిలువకు అప్పగించబోతూ ఉండగా ఆ శ్రమను చూస్తా వచ్చినప్పుడు యేసు ప్రభువారి యొక్క వేదన, చెమట, రక్త బిందువులు మార్చినంతగా, అయ్యా మా ప్రభు నిన్ను నన్ను ప్రేమించాడే, తండ్రితో ప్రాణం చేస్తున్నాడు, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా ఎదురు నుండి తొలగించు అంటే నా చేత కాదు అని కాదు, ఆ శ్రమలు, ఆ బాధ, ఆ శిలువ శ్రమలు నేను చూస్తూ ఉంటే అది నాకెంతో భయంకరంగా ఉంది, వేదనతో ఉందని చెప్పి ఆయన వేదన పడ్డాడే. ఆయన వేదన పడుతూ ఉంటే కూడా తండ్రి తన కుమారుణ్ణి మన కొరకై శిలువకు అప్పగించడానికి ఆయనకి ఇష్టపడుతూ వచ్చినాడే. ఆకాశం భూమికి మధ్య ఆ యొక్క మండు టెండలో వేలాడుతూ ఆ శిలువ శ్రమలు సహిస్తూ ఆ యొక్క తల నుండి రక్తపు దారలు, ఆ యొక్క దేహం అంతా కూడా గాయములు, ప్రక్క బల్లెపోటు, అరచేతుల్లో అరికాలలో శిలువం రేకులు పుచ్చబడి కొట్టబడి రక్తము కారుతుంటే దేహమంతా కూడా చీల్చబడి స్వరూపమైనను సొగసైనను లేక శిలువలో వేలాడుతూ ఉన్నటువంటి యేసు ప్రభు వారు ఏలి లామా సబక్తాని, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడుచు అని ప్రియకుమారుడు కేకలు వేస్తా ఉంటే మన పిల్లలు ఏడుస్తుంటే వదిలిపెడతామా అండి? మన పిల్లలు ఏడుస్తుంటే వదిలిపెడతామా? ఇటు పరిచయం చేసి వాక్యం చెప్తున్నాం అనుకోండి, ఆడ మా పాప ఏడుస్తుంది అనుకోండి, ఏం చేస్తా నేను? ఈ పరిచయం వద్దు ఏమవుతుందని చెప్పి నాకు నా పిల్లలు కావాలా, నా కుటుంబం కావాలా. అయితే తండ్రి అయిన దేవుడు ఏం చేశాడండి, ఆ సిలువలో నా తండ్రి కేకలు వేస్తూ ఉంటే చేయి విడిచిపెట్టాడు, తల తిప్పుకున్నాడు. అనగా మన కొరకై తన ప్రియ కుమారుణ్ణి అప్పగించడానికి ఆయన వెనుతీయలేదు. ఆ ప్రభు అంటాడు, ఆ తండ్రి దేవుడు అంటాడు, ఈ ద్రాక్షవనంకు ఇంతకంటే నేను చేయగలను? పెరిగిన వార్లారా, ఇక్కడ కూర్చున్న వార్లారా, బలలో చేయవేని వార్లారా, ఆరాధించడానికి అవకాశం ఉండి కూడా ఆరాధించని వార్లారా, ఎంతకాలం దేవునికి వస్తూ పోతూ ఉంటావు, బలలో చేయవేయకుండా వెళ్తూ ఉంటావు. నువ్వు బలలో చేయవేయట్లేదంటే నీలో ఏదో పాపం ఉంది, నీలో ఏదో అవిధేయత ఉంది. నువ్వు ఎక్కడో నీ ఇష్టానుసారంగా నీ ఇష్టాలు నెరవేర్చుకుంటూ లోకానికి నువ్వు నడుస్తూ ఉన్నావు. పరీక్షించుకో. నేను బలలో చేయవేస్తాను తీర్మానం చేసుకో. నువ్వు బలలో చేయవేయట్లేదంటే సంథింగ్ సిన్ ఇస్ రూల్డ్ యువర్ హార్ట్. నీ హృదయాన్ని ఏదో పాపం ఏలుతా ఉంది. ఆ పాపం తీసివేసిన కొరకే యేసు ప్రభు వారు శిలువలో వేలాడుతుంటే తండ్రి దేవుడు తన ప్రియకుమారుడు కేకలు వేస్తుంటే చేయి విడిచాడే. అట్టి ప్రభువును విసర్జిస్తావా? 8 శ్రమ కలిగిన తర్వాత చివరిగా యెషయాగ్రంథం 5వ అధ్యాయం, యెషయాగ్రంథం 5వ అధ్యాయం ఆయన అంటాడు, నేను ముగిస్తానండి. యెషయాగ్రంథం 5వ అధ్యాయం 25వ వచనం చివరి భాగం నుండి 25వ చివరి భాగం నేను చదువుతున్నానండి. ఆయన బాహువు ఇంకను చాపబడి ఉన్నది, ఆయన దూరముగా నున్న జనములను పిలుచుటకు ధ్వజమునెత్తును, భూమి అంతముల నుండి వారిని రప్పించుటకు ఈలగొట్టును. అదిగో వారు త్రోపడి వేగంగా వచ్చుచున్నారు, వారిలో అలసిన వాడైనను తొట్టిల్లు వాడైన లేడు, వారిలో ఎవడును నిద్రపోడు కునుకడు, వారి నడికట్టు విడిపోదు, వారి పాదరక్షల వారు తెగిపోదు. కనికరం గల దేవుడు తారు ద్రాక్షలు కాసిన ప్రయోజనకరంగా కాకపోయినా పాపం అనేది ఆంతరంగంలో ఉంచుకొని ఏదో ఆదివారం చర్చికి వస్తూ పోతూ ఉన్నా, బల్లో చేయకపోయినా ప్రభు నా కొరకు శిలువలో చనిపోయినట్టు ఎరుక గ్రహింపు లేకుండా మనం ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నప్పటికీ ఆయన ఏం చేశాడంటే దూరంగానున్న తన ప్రజలను పిలుచుకే ధ్వజమునెత్తాడు. దూరం అంటే నువ్వు దగ్గరలో ఉన్నావు, జవశాములో ఉన్నావు, బట్ యువర్ హార్ట్ ఈస్ వెరీ ఫార్ అవే టు యువర్ జీసస్ క్రైస్ట్. నీ ప్రభువుకు నీ హృదయం దూరంగా ఉంది, అందుకే నువ్వు బల్లో పాలు పొందట్లా. ఎన్ని రొట్టె ముక్కలు మిగులుతున్నాయి అక్కడ. అయినా నేనేం చేస్తున్నాడంటే పిలుస్తా ఉన్నాడు. యూదా ప్రజలు 2వ రాజు 24వ అధ్యాయం పైకి వచ్చేసరికి నెబుకద్నెజరు రాజు చేత వారు పట్టబడ్డారు,
దోచుకొనబడ్డారు. యెరూషలేము మందిరము పడగొట్టబడింది. యూదా ప్రజలు బబులోనుకు దాసులుగా కొనిపోబడుతూ వచ్చినారు. 70 సంవత్సరాలు బబులోను రాజ్యంలో బబులోను రాజులకును, అలెగ్జాండర్కును, హిట్లర్కును, పార్సిక దేశపు రాజులకును, పర్సీయులకును వీరందరి చేత ఏలుబడి చేస్తూ ఉండగా వారందరి చేత దాసత్వం అనుభవిస్తూ ఉండండి. బానిస సంఖ్యలలో ఉన్నటువంటి యూదా జనాంగాన్ని పార్సిక దేశపు రాజులు మంచి మనసునిచ్చి, అయ్యా మీరు వెళ్ళండి యూదా ప్రజలారా, యెరూషలేమునకు వెళ్ళండి అని గవర్నర్ అయిన జెరుబ్బాబెలును పిలిచి ఆర్థికమైన సహాయము చేసి ఎజ్రాను తోడుగా ఉంచి 50,000 మందిని యూదులను చెదపరచి యెరూషలేమునకు పంపించాడే. ఆ యెరూషలేముకు చేరిన యూదా ప్రజలు అంటే ఎట్లా ఉన్నారంట అండి, వారిలో అలసట లేదు, తొట్టిలుట లేదు, నిద్ర లేదు, కునుకుట లేదు, వారి పాదరక్షలు తెగిపోవటం లేదు. అంతగా దేవుడు ఇశ్రాయేలు ప్రజలను కాపాడుతూ ఉన్నాడు. నేను ఒక వీడియో చూస్తా ఉన్నా. ఇశ్రాయేల్ రాజ్యం గురించి చూస్తే చిన్న దేశం ఇశ్రాయేల్ దేశం, 90 లక్షల మంది. మన హైదరాబాద్ అంతలో సగం కూడా ఉండదేమో. ఆ చిన్న దేశము చుట్టూ కోట్ల మంది అరబీలు ఉన్నారు. 7 దేశాలు ఉన్నాయి, తర్వాత 55 దేశాలు ఉన్నాయి. వీరందరూ కలిసి ఒక్కసారి కూడా వారు జయించలేకపోతా ఉన్నారు. కారణం, తమ దేవుడు ఇశ్రాయేలు దేవుడు నిద్రపోడు, కునుకడు, వారు అలసిపోరు, తొలయరు, వారి పాదరక్షల వారు తెగిపోదు. అంతగా ఇశ్రాయేలు ప్రజలు నడిపిస్తున్న దేవుడు అయ్యమ్మ ఈనాడు నీతో నాతో కూడా ఉన్నాడు. నన్ను నడిపిస్తూ ఉన్నాడు. ప్రేమ సహోదర సహోదరి, ఎరిగావా దేవుని ప్రేమ? దేవుని ప్రేమ ఎరిగిన మనం హృదయం మనకి ప్రభుకి ఇవ్వకపోతే ఇప్పుడైనా ప్రభుకిస్తాం. ప్రభును ప్రేమించేవారుగా ఉందాం. ప్రభును ప్రేమిద్దాం, ప్రభు ఇంటిని ప్రేమిద్దాం, ప్రభు ప్రజలను ప్రేమిద్దాం. అదే సమయంలో ఆత్మీయమైన తండ్రి తన దాస్యాల విషయం అంతగా బాధపడుతుంటే నీ భౌతికమైన తల్లిదండ్రులు నీ విషయమై ఎంతగా బాధపడుతున్నారు, ఎంతగా కన్నీళ్లు కాడుస్తున్నారు, నీ విషయం ఎంతగా రోధిస్తున్నారు. తమ బలహీన గుడారంలో బయటికి రావడానికి చేత కాదు, మందులు తెచ్చుకోవాలంటే చేత కాదు, నేను కూరగాయలు చేత కాదు, ఏదైనా ఫ్రూట్స్ తెచ్చుకుందామంటే చేత కాదు, ఎవరో ఒకరు తెచ్చిస్తే తప్ప అది వాళ్ళకి అవసరం తీరదు, నడవలేరు, లేయలేరు. అటువంటి నీ తల్లిదండ్రులను విడిచిపెడతావా? నీ తల్లిదండ్రులను ప్రేమించు, నీ ప్రభువును ప్రేమించు. నీ ప్రభు తన కుమారుణ్ణే నీకు బలిగా అర్పించినంతగా శిలువలో బలిగా అర్పించి ప్రేమించాడు. అటువంటి తండ్రిని మన కొరకు తన సమస్తం అప్పగించిన మన బతుకుని తల్లిదండ్రులను మనం ప్రేమిద్దుము గాక. అట్లు పరిశుద్ధ ఆత్మదేవుడు